శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ధనస్సు రాశి వారికి జూలై 21, 22, 23, 24, 25 తేదీలలో జరిగేది ఇదే. ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఒక స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్తోంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఎందుకు మీ ఇంటికి వస్తోంది? ఏం చెయ్యబోతోంది? వింటే వెన్నులో వణుకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే స్త్రీ ఏం చెయ్యబోతోంది, ఎందుకు వస్తోంది, ఇంకా మీ జీవితంలో జరగబోతున్న మెలుపులేంటి, మెలికలేంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతాయి. ఎందుకంటే వీడియోని స్కిప్ చేశారు అంటే ఇక్కడ మారేది కేవలం క్యాలెండర్లో తేదీలో, రోజులో, గంటలో, నిమిషాలు, క్షణాలు, రోజులు కాదండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు, కొన్ని ఘటనలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. అన్నింటినీ మీరు మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇన్నాళ్ళు అయితే మీ అభిమానాన్ని, మీ ప్రేమని నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ అందించారు. ఇక మీదట ఇంకొక కొత్త బాధ్యత ఏంటి అంటే, మీరు కామెంట్స్ టైప్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ ఒకటి కొత్తగా వచ్చింది. ఒక స్టార్ సింబల్ ఉండి ఆ పక్కన హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే పాయింట్స్ అన్నవి మనకు యాడ్ అవుతాయి. మన వీడియోకి మీరు అలా పాయింట్స్ ఇచ్చారు అంటే మన వీడియో యూట్యూబ్లో టాప్లో ఉంటుంది. ఇంకొంతమందికి రికమెండ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఒక్క హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను, రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. ఎవరికి తెలియకుండా మేము సమస్యల్ని పరిష్కరించుకోవాలండి, మాకు కొన్ని ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఎవరికి తెలియకూడదండి అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఫోన్లోనే, అలాగే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మూడవ కంటికి అస్సలు తెలియదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోతే, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ధనస్సు రాశి వారు చాలా అదృష్టవంతులండి. జూలై 21, 22, 23 తేదీలలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతోంది. అలాగే 3 అతి పెద్ద శుభవార్తలను కూడా వినబోతున్నారు. ఈ తేదీల్లో ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్తోంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఎందుకు మీ ఇంటికి వస్తోంది? అసలు ఏం చెయ్యబోతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. ధనస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు ముందుగా చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఉండటమే కాదు, ఎదుటివారు కూడా నాతో పాటు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకునే అంతటి మంచి మనస్సు. వీరు ఎవరిని మోసం చెయ్యరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు.
వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ధనుస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలను కూడా వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్లే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి ఒక్క స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మొత్తం కలిపి 9 పాదాలు ధనుస్సు రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం కూడా తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు వీరి పక్షం ఉంటాడు. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా అస్సలు చాలా శుభ్రంగా ఉంచుకోండి. అశుభ్రంగా అస్సలు ఉంచకండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చెయ్యండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఈ పువ్వులను సమర్పించండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడూ కూడా చూడని డబ్బుని చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో మీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎప్పుడు వీరు బాధలు పడుతూనే వచ్చారు. ఇప్పుడు ఎన్ని బాధలు
కష్టాలు ఉన్న రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీరు ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. మీ పేదరికం మొత్తం తొలగిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఇక బిలియనర్ చక్ర. ఈ బిలియనర్ చక్ర ఎందుకోసం అండి, ఎవరి కోసం అండి, ఎలా యూజ్ చేయాలండి, దీని బెనిఫిట్స్ ఏంటండి అంటే, ఈ ఒక్క బిలియనర్ చక్రాన్ని మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో, మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు, పని మీద వెళ్ళారు, మీ జాబ్కు వెళ్ళారు అంటే ప్రతి ఒక్క చోట కూడా సక్సెస్ మీ వైపే ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఏది కోరుకుంటే దాన్ని మీ వశం చేసుకోగలుగుతారు. సర్వం సమస్తం మీ వశం అవుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుంది. అలాగే మాకు అప్పులు తీరటం లేదండి, సంపాదన పెరగట్లేదండి, మాకు ఇచ్చిన డబ్బు రిటర్న్ అవ్వట్లేదండి, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి, తాకట్టులో ఉన్నవి ఇంటికి రావట్లేదండి, కోరిన జాబ్ లేదండి, కోరిన వ్యక్తి లేరండి, బిజినెస్లో గ్రోత్ లేదండి, ఇంట్లో మనశ్శాంతి లేదండి, గొడవలండి, ఇంట్లో బయట కూడా గొడవలు, మనశ్శాంతి లేదు, అనవసరమైన గొడవలు, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొదలు పెట్టిన ప్రతి పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే బంగారాన్ని ముట్టుకున్నా కూడా మట్టిలా మారిపోతుంది. అలా ఉంది మా దురదృష్టం. మాకు లక్కు కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, కోరిన పనులు జరగాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనర్ చక్ర. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత శక్తి ఉంటుంది. ఈ ఒక్క బిలియనర్ చక్ర గనక మీతో ఉంచుకున్నారు, మీ పాకెట్లో ఉంచుకున్నారు అంటే కోరిన డబ్బు ఏంటి, కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన ఉద్యోగం ఏంటి, కోరిన వ్యాపారం ఏంటి, జనాకర్షణ ఏంటి, ధనాకర్షణ ఏంటి, ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు మీకు సలాం కొట్టడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందండి. సో ఎవరైతే బిలియనర్ చక్ర కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర మీరు వర్క్ చేసేటప్పుడు అక్కడికి కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు పెట్టుకుంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది, ఆ పని జరిగి తీరుతుంది. ఇక ఫ్యామిలీ ప్యాక్. ఇందులో 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర. ఇలా ఎందుకు అంటే మనకు ఇంటి పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయండి, చెప్పుకోలేని సమస్యలు. మన జీవితమే మన ఇంటితో ముడిపడి ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడు బాగుంటుందో మనం అప్పుడు బాగుంటాం. అలా ఇంటి పరంగా ప్రతి ఒక్క చిన్న దోషాన్ని, పెద్ద దోషాన్ని, ప్రతి ఒక్క దాన్ని తొలగించేసి ఒక మంచి ప్రొటెక్షన్ లాగా ఇంటిని కాపాడుతుంది. ఈ ఒకటి పూజా గది చక్ర మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇక పాకెట్ చక్రాస్ 2 ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా భార్యాభర్తలు వర్కింగే కాబట్టి వాళ్ళిద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, మంచి జరగాలి కాబట్టి వాళ్ళ దగ్గర చెరొకటి. మొత్తంగా ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తుంది బిలియనర్ చక్ర. ఎవరైతే బిలియనర్ చక్ర కావాలి అనుకుంటారో వాళ్ళ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.